నేను కరివేపాకుతో పాయసం చేస్తాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ వచ్చేసి టైం 4 అవుతుంది. సో ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇవాళ ఈవినింగ్ ఏం స్నాక్ చేస్తాను అనేసి. అండ్ రేపు వచ్చేసి చాలా స్పెషల్ డే. ఏంటి అంటే మా ధన్వి వాళ్ళ స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు ఆడిటోరియంలో. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ అందులో ఇంకొక థింగ్ మాకు బాగా సర్ప్రైజింగ్గా వెయిట్ చేస్తున్నది ఏమేంటి, ఈ నర్సరీ వాళ్ళకందరికీ ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. పర్పుల్ బొకే థీమ్ తోటి. అంటే రియల్ బొకే ఎలా ఉంటుందో అలా వీళ్ళకు వీళ్ళని రెడీ చేసి వీళ్ళకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనమాట. చూడాలి ఎలా రెడీ చేస్తాం ఏంటి అనేసి. ఆ క్యూట్ మూమెంట్స్ అన్నీ కూడా మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ లైఫ్ లాంగ్ మెమరీస్ కదా. అండ్ మీ అందరికీ కూడా మా ధన్వి అంటే చాలా ఇష్టం అని తెలుసు. ప్రతి మూమెంట్ని చాలా ఎంజాయ్ చేస్తారు. అందుకనేసి ఈ వ్లాగ్లో మీతో అవన్నీ కూడా షేర్ చేసుకుంటాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తే నాకు మోటివేటింగ్గా ఉంటుంది. అలాగే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ మిగతా వీడియోస్ని కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే ఈ గుమ్మడికాయ తెలుసు కదా, కొని కూడా దగ్గర 15 రోజులు అవుతుంది ఇది కొని. దీన్ని కట్ చేయడం ఇష్టం లేక మళ్ళీ షాప్లో సపరేట్గా తీసుకొచ్చి కొన్ని రెసిపీస్ అయితే చేశాను. మొన్న రీసెంట్గా తనకు హల్వా కూడా చేసి ఇచ్చాను. అయితే ఇంకా ఇప్పుడు కట్ చేయాలి, ఎన్ని రోజులు లాగా పెట్టుకుంటే చెడిపోతుంది అనేసి ఈ గుమ్మడికాయతో పెసరపప్పు వేసి పాయసం అయితే చేద్దాం అనుకుంటున్నా. ఈవినింగ్ స్నాక్కి చాలా హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఒక ½ కప్ పెసరపప్పుని మార్నింగే సోక్ చేసి పెట్టాను. ఏ పప్పు అయినా మినిమం 5 to 6 hours సోక్ అయితే మంచిది. సో క్విక్గా దీంతో పాయసం ఎలా చేయాలో రెసిపీ అయితే షేర్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు పాయసం వేస్తున్నాను. చిక్కువేసి బాగా గ్రైండ్ చేసి బాగా కలిపేసి అప్పుడు బాగా పాయసం అన్నం వేసి బాగా కలిపేయాలి. ఇంతే మా ధన్వి 2 minutes పాయసం రెసిపీ చెప్పేసింది. ఎవరైనా క్విక్గా కావాలి ఇలా అయిపోవాలనుకుంటే ఈ పాయసం ట్రై చేయండి. ఎలా ఉంటుంది? టేస్ట్ బాగుంటుందా? తినొచ్చా? ఇంగువ కూడా వేయచ్చు పాయసానికి. ఇంకా అన్నీ వేయచ్చు. అన్ని కారము ఉప్పు. కారం వేయకూడదు. చెయ్యి ఎందుకు లేస్తుంది? కారం వేయకూడదు. మరి ఇంకేం వేస్తారు పాయసానికి? ఓన్లీ పాయసం రైస్ అండ్ ఇంగువ అంతే. ఇంకేం వేయరా? ఉప్పు అంతే. సింపుల్ చేసేయండి. అంతే వేసేసి అంతే తినగా చేసేయి. నేను ఇంక రెస్ట్ తీసుకుంటా పోయి. నువ్వు ఇది చేయి, నేను ఇది. కరివేపాకుతో పాయసం నువ్వు చేస్తావా? ఓకే డన్. నేను కరివేపాకుతో పాయసం చేస్తాను, నువ్వు పంకిన్తో పప్పుతో నువ్వు చేయి. ఓకే. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. అలాగే ఒక ½ పంకిన్ తీసుకుంటున్నా. మిగిలిన ½ నేను ఎత్తి పెడుతున్నా వేరే రెసిపీస్ కోసం. సగం అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ వేస్తున్నాను. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1 to 2 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఇంకా పెసరపప్పు అలాగే గుమ్మడికాయ ప్రెషర్ కుక్ అయ్యేలాగా నేను హెయిర్ అయితే డ్రై చేసుకుంటాను. ఇంతకు ముందు వ్లాగ్లో చెప్పాను కదా, నాకు హెయిర్ డ్రైయర్ కంపల్సరీ కావాలి. అది లేకపోతే నా హెయిర్ అస్సలు డ్రై చేసుకోలేను అని. నా దగ్గర ఉన్న హెయిర్ డ్రైయర్ కొంచెం పాడైంది, కొత్త తీసుకోవాలన్నాను కదా. సో నేనైతే రీసెంట్గా అంటే ఒక 10 days అయింది ఈ అగారో వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ అయితే తీసుకున్నాను. నేను ఈ 10 daysగా వాడి మీతో దీని హానెస్ట్ రివ్యూ అయితే షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి 2-in-1 టూల్, బ్లో డ్రైయర్ ప్లస్ స్టైలింగ్ బ్రష్. బ్లో డ్రైయర్లో వచ్చేసి మనం హెయిర్ డ్రై చేసుకోవచ్చు. ఈ స్టైలింగ్ బ్రష్ వల్ల బెనిఫిట్ ఏమేంటి, మనకు సలూన్ వెళ్ళే అవసరం లేకుండా, అంటే ఏదైనా అకేషన్ ఉంది, స్పెషల్ ఈవెంట్స్కి వెళ్తున్నాం అన్నప్పుడు మనం హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ లేకపోతే కర్ల్స్ చేసుకుంటూ ఉంటాం. దాని ప్రతిసారి సలూన్కి వెళ్ళి అలా మనం స్టైల్ చేసుకోవడం కన్నా కూడా ఇంట్లోనే ఈ ఒక్క హెయిర్ డ్రైయర్ ఉంటే హ్యాపీగా సలూన్ స్టైల్ లుక్ మనకి ఇంట్లోనే వచ్చేస్తుంది. మార్నింగ్స్ చాలా బిజీగా ఉంటాం కదా, ఎప్పుడైనా స్పెషల్ అకేషన్, ఎప్పుడైనా స్పెషల్ ఈవెంట్స్కి అలా వెళ్ళాలన్నప్పుడు హెయిర్ వాష్ చేసినప్పుడు డ్రై
చేసుకొని దాన్ని మళ్ళీ మనము స్ట్రైట్నింగ్ చేసుకోవడమో లేదా కర్ల్స్ చేసుకోవడానికి ఎంత లేదన్నా 15 minutes to half an hour అవుతుంది హెయిర్ లెంత్ని బట్టి. బట్ ఇది డ్రైయర్ ఉంటే చాలు, మనకు జస్ట్ 5 minutesలోనే హెయిర్ డ్రై చేసుకోవచ్చు, అలాగే మన హెయిర్ స్టైల్ కూడా చేసుకోవచ్చు. నా హెయిర్ లెంత్కి జస్ట్ 5 minutes సరిపోతుంది. ఇంకా ఇది వచ్చేసి ఎర్గోనామిక్ డిజైన్ ఉండడం వల్ల మనకు హోల్డ్ చేయడానికి మంచి ప్రాపర్ గ్రిప్ ఉంటుంది. అలాగే 360 degrees ఎయిర్ ఫ్లో వెంట్స్ ఉండడం వల్ల ఈవెన్ హీట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. మన హెయిర్ కంప్లీట్గా స్కాల్ప్ నుంచి హెయిర్ మొత్తం కూడా డ్రై అవుతుంది. ఇందులో చార్కోల్ ఇన్ఫ్యూజ్డ్ బ్రిజిల్స్ ఉండడం వల్ల మన హెయిర్ని జెంటిల్గా డీటాంగిల్ చేసి ఫ్రెష్గా ఉంచుతుంది. మనకు చిక్కు తీసుకునేటప్పుడు ఏమాత్రం పుల్ చేసినట్టుగా నొప్పిగా అస్సలు అనిపించదు. 24K గోల్డ్ స్టైలింగ్ సర్ఫేస్ ఉండడం వల్ల ఈవెన్ హీట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. దీనివల్ల హెయిర్ అనేది స్మూత్ అండ్ షైనీగా అవుతుంది. ఎలాంటి అంటే వేడి హాట్ స్పాట్స్ పడడం లాంటివి అస్సలు ఉండదు. 3 హీట్ అండ్ 2 స్పీడ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇది ఆఫ్, ఆన్, ఇది లో, మీడియం, హై అనమాట. సో మనకు హెయిర్ రఫ్గా ఉంది అన్నప్పుడు మనం ఇలా హైలో పెట్టుకొని, అంటే కొంచెం హీట్ ఎక్కువగా వస్తుంది. కొంచెం థిక్గా ఉంది రఫ్ హెయిర్ ఉండే వాళ్ళకి ఇది సరిపోతుంది. మీడియంగా ఉండే వాళ్ళకి ఈ మిడిల్లో మీడియం స్పీడ్ సరిపోతుంది. లో వచ్చేసి మనకు నార్మల్ ఎయిర్ అయితే వస్తుంది. అలాగే హెయిర్ స్టైల్ చేయాలి, కర్ల్స్ కానీ లేదా స్ట్రైట్ చేసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ లెవెల్లో పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో 360 degree స్వీవెల్ పవర్ కార్డ్ అయితే ఉంటుంది, ఈజీగా రొటేట్ అవుతుంది. సో మనం ఈ హెయిర్ డ్రై చేసేటప్పుడు ఈజీగా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. మనము ఎనీ హెయిర్ డ్రైయర్ మనం యూస్ చేస్తున్నామంటే ఖచ్చితంగా హెయిర్కి ఫస్ట్ సీరం అప్లై చేసుకోవాలి. అండ్ హెయిర్ అనేది మినిమం ఒక 50% అయినా డ్రై అయి ఉండాలి. కంప్లీట్ వెట్ హెయిర్తో ఎప్పుడే కానీ మనం బ్లో డ్రై చేయకూడదు. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, హీట్ ప్రొటెక్ట్ స్ప్రే ఖచ్చితంగా మనం హెయిర్కి స్ప్రే చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే హెయిర్ అనేది అస్సలు డ్యామేజ్ అవ్వదు. మనం ఒక్కొక్కసారి ఎక్కువ హీట్లో పెట్టి డ్రై చేస్తుంటాం త్వరగా డ్రై అవ్వాలనేసి, అలాంటప్పుడు మన హెయిర్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. సో ఇవి కంపల్సరీ కొన్ని ప్రికాషన్స్ మనము హెయిర్ డ్రై చేసే ముందు ఆర్ ఎనీ హెయిర్ స్టైల్ చేసే ముందు. ఇంకా ఎప్పుడు కూడా హెయిర్ డ్రై చేసే కన్నా ముందు పార్టీషన్స్ వైజ్ చేసుకొని మన హెయిర్ని బ్యాక్ టు ఫ్రంట్ చేసుకుంటూ వచ్చామంటే కన్వీనియంట్గా ఉంటుంది. నాకైతే ఎప్పుడు ఇదే కన్వీనియంట్ అనిపిస్తుంది. ఈవెన్ ఏమైనా హెయిర్ మాస్క్ ఆర్ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవాలన్నా కూడా నేను ఎప్పుడు బ్యాక్ టు ఫ్రంటే వస్తాను. సో కన్వీనియంట్గా ఉంటుంది మనం సెల్ఫ్గా చేసుకుంటున్నప్పుడు. నేనైతే ఫస్ట్ బ్యాక్ నుంచి చేసుకొని వస్తాను. నేను ఎప్పుడు కూడా మోస్ట్లీ ఫస్ట్ సెట్టింగే యూజ్ చేస్తాను. సో ఇందులో ఏమంటే ఎక్కువ హీట్ అనేది ఉండదు, ఎక్కువ హీట్ రాదు. ఇంతే, ఇలా డ్రై అయిపోతుంది. నేను మిగతా పార్టీషన్స్ కూడా చేసేసుకొని ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు ఒక సైడ్ అయితే నేను కంప్లీట్గా డ్రై చేసి స్ట్రైట్నింగ్ చేశాను. అండ్ కింద చిన్న కర్ల్స్ కూడా ఇచ్చాను. నాకు ఇలా ఇష్టం, నాది నా హెయిర్ కట్కి ఇది బాగా సూట్ అవుతుంది అనేసి ఇటు పక్కన ఇంకా చేయలేదు. చూడొచ్చు, ఇటు డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. ఇలా హెయిర్ మొత్తం చేశాక మనకు కొంచెం పైన వాల్యూమినస్గా తెలియాలంటే సైడ్కి వేసుకున్నా లేకపోతే మిడిల్ క్రాప్ తీసుకున్నా కొంచెం పైన వాల్యూమినస్గా తెలియాలి, కొద్ది వాల్యూమ్ బాగా తెలియాలన్నప్పుడు ఇలా మిడిల్ పార్టీషన్ కొంచెం తీసుకొని మనము డ్రై చేసుకొని రావాలి రివర్స్లో. ఇది ఫైనల్గా నా లుక్ అయితే జస్ట్ 5 minutesలోనే బ్లో డ్రై చేసి నేను స్ట్రైట్నింగ్ కూడా చేసుకున్నాను. కింద చిన్న కర్ల్స్ కూడా ఇచ్చా, నా హెయిర్కి ఇలా చేస్తే బాగుంటుంది అనేసి. సో మీరు కూడా సలూన్ లాంటి హెయిర్ స్టైల్ ఇంట్లోనే క్విక్గా చేసుకోవాలి అంటే ఈ అగారో వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ అయితే నేను హైలీ రికమెండ్ చేస్తాను. సూపర్ క్వాలిటీ ఉంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీనే. ఎవరి హెల్ప్ లేకుండా మనమే మన హెయిర్ స్టైల్ చేసేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ట్యాగ్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు గుమ్మడికాయ అలాగే పెసరపప్పు ప్రెషర్ కుక్ అయితే అయ్యింది. పాయసం చేయడానికి కడాయిలో కొద్దిగా నెయ్యి, నేను కొద్దిగా బటర్ రెండు మిక్స్ కలిపి వేస్తున్నాను. మీరు కావాలంటే ఒత్త నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మన చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇందులో కంపల్సరీ పంప్కిన్ సీడ్స్ వేయండి, తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ వేసి లైట్గా దోరగా వేయించుకోవాలి. ఇది ప్రెషర్ పోయాక ఇలా ఉడికింది. దీన్నేం మనం మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అలాగే వేసి మనం మిక్స్ చేసేటప్పుడు గుమ్మడికాయ ముక్కలు కూడా అవి మెత్తగా అయిపోతాయి ఇలాగా.
ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నాక మనం ప్రెషర్ కుక్ చేసుకున్న ఈ పెసరపప్పు గుమ్మడికాయని కూడా వేసేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1/2 లీటర్ పాలు వేస్తున్నా. మీగడతో పాటు వేసుకుంటున్నాను, బాగుంటుంది టేస్ట్ అనేసి. ఇవి కాంచి చల్లార్చిన పాలు. ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఇందులోకి నేను ఈ చిన్న సగ్గుబియ్యం వస్తుంది కదా, లాస్ట్ మినిట్లో గుర్తొచ్చింది ఇది. ఈ చిన్న సగ్గుబియ్యాన్ని కొద్దిగా వేడి నీళ్ళలో ఒక 15 మినిట్స్ ముందే సోక్ చేశాను. నార్మల్ వాటర్లో సోక్ చేయాలంటే ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ ముందే సోక్ చేస్తే బాగా కుక్ అవుతాయి. లేదంటే ఇలా లాస్ట్ మినిట్లో అయితే కొంచెం వేడి నీళ్ళలో సోక్ చేయండి, ప్రాపర్గా అయితే కుక్ అయిపోతాయి. ఈ పాలు ఇవన్నీ ఉడికేలోగా సగ్గుబియ్యం కూడా ఉడికేస్తుంది. సపరేట్గా మళ్ళీ ఉడకబెట్టాల్సిన పని లేదు. అది యాలకులమ్మ పెట్టక్కడ ఉండాలన్న ఫ్లేవర్ కమ్మ అది. ఇలా అంతా మిక్స్ చేసుకొని ఇది బాగా కొంచెం పొంగొచ్చి మరగాలి బాగా, అంతవరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత పొంగొస్తున్నప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలి. మనం ఇది కుక్ అయ్యేటప్పుడు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే పెసరపప్పు సగ్గుబియ్యం వేసింటాం కదా, అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత నేను దీనిలోకి స్వీట్నెస్ కోసం పటిక బెల్లాన్ని ఇలా పొడిలాగా చేసి అందులోనే ఒక యాలకుల్ని కూడా వేసి దంచి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే షుగర్ కానీ బెల్లం కూడా వేసుకోవచ్చు. ఒకవేళ బెల్లం వేసుకునేలాగా ఉంటే ముందే కొంచెం వాటర్ వేసి బెల్లం సిరప్ లాగా చేసుకొని పాయసం అంతా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేశాక వేసుకోవాలి, లేదంటే విరిగిపోతుంది. ఇంతే. ఇప్పుడు నేను ఒక 15 మినిట్స్ ముందు కొద్దిగా సాఫ్రాన్ని పాలలో సోక్ చేస్తున్నా. ఇది కూడా మంచి ఫ్లేవర్ కోసం, అలాగే బాగుంటుంది, హెల్త్కి మంచిది అనేసి అది కూడా అంతా వేసి అంతా మిక్స్ చేసుకొని తర్వాత జస్ట్ ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు, మనకు పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఇంతే. 5 మినిట్స్ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. పెసరపప్పు వేసింటాం కదా, ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేయాలి, లేకపోతే ఇంకా గట్టిగా అయిపోతుంది చల్లారే కొద్దీ. సగ్గుబియ్యం కూడా పర్ఫెక్ట్గా ఉడికేసింది. ఇంతే, పాయసం అయితే రెడీ. ఇది కొద్దిగా చల్లగా అయ్యాక తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇవాళ సాయంత్రం పాయసం తిన్నాక ఎందుకో లెమన్ రైస్ తినాలనిపించింది. అందుకనేసి ఇంకా డిన్నర్కి లెమన్ రైస్ అలాగే ఆనియన్ బోండా చేశాను. రెసిపీ ఏం షేర్ చేయలేదు. ఇది మా డిన్నర్ ఇవాళ. నేను మా డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా మార్నింగ్కి కావాల్సినవన్నీ ఇప్పుడే సర్దేసుకుంటున్నాను, ఎందుకంటే మార్నింగ్ 7-7:30 కల్లా టిఫిన్ చేసేసి వెళ్ళాలి బొకే షాప్కి. అయితే యాక్చువల్గా మేమే అన్నీ చేద్దాము అనేసి అనుకున్నాము. ఫ్లవర్స్ అన్నీ కూడా తెప్పించాం, కానీ ఇంకా కొన్ని మాకు వేరే ఐటమ్స్ కావాల్సిన మెటీరియల్స్ దొరకలేదు. ఎన్ని షాప్స్ తిరిగారు అసలు అంటే, నిన్న దాదాపు ఈ వారంగా తిరుగుతూనే ఉన్నారు. చాలా షాప్స్ తిరిగినా మాకు కావాల్సిన మెటీరియల్ దొరకలేదు. పైగా ఒకవేళ అన్నీ దొరికినా కూడా ఒకవేళ అవి చేయగలుగుతామా లేదనే డౌట్, ఎందుకంటే నాకు ఒక రోజు ఉన్న ఎనర్జీ ఇంకొక రోజు ఉండడం లేదు. అసలు బాగుంటా ఒకరోజు బాగా ఎనర్జెటిక్గా, నెక్స్ట్ డేకి అస్సలు వీక్ అయిపోతున్నాను, ఏ పని చేయలేకపోతున్నాను. ఒకవేళ రేపు అలా ఏమన్నా బాగాలేకుండా అయితే మొత్తం ఫ్లాప్ అయిపోతుంది అనేసి ఇంకా ఫైనల్ ఆప్షన్గా మా ఆయన ఒక బొకే షాప్ అక్కడికైతే వెళ్ళి అతనితో మాట్లాడి వాళ్ళకైతే ప్రొఫెషనల్గా ఈ బొకే ర్యాప్ చేయడం ఇవన్నీ ఐడియా ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను రేపు నాకు మార్నింగ్ పిలుచుకోరండి, ఒక 15 మినిట్స్లో 1/2 అవర్ లోపే నేను రెడీ చేసేస్తాను అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళకైతే బాగుంటుంది కాబట్టి ఆ ఫినిషింగ్ అంతా బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనేసి. వీళ్ళ స్కూల్కి వచ్చేసి ఆడిటోరియం దగ్గరికి 9 o'clock అంతా అక్కడ ఉండాలి. ఇంకా మేము ఒక 7:30 కల్లా బొకే షాప్కి ఇక్కడ నుంచి బయలుదేరితే వెళ్ళి అవన్నీ చేయించుకొని ఆడిటోరియంకి వెళ్ళడానికి టైం అయితే సరిపోతుంది. అందుకనేసి ఇంకా మార్నింగ్ టైం ఉండదని అన్నీ ఇప్పుడే సర్ది పెట్టేస్తున్నా. పిల్లలకి ఇంకా తనకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అవ్వగానే డ్రెస్ చేయించడానికి ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్, ఇంకా మేము తీసుకున్న కొన్ని ఈ ఐటమ్స్ ఇవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. గుడ్ మార్నింగ్. ఇంకా ఇవాళైతే కొంచెం ఎర్లీగానే లేచేసా. ఇప్పుడు టైం ఇంకా 5:10 అలా అవుతుంది. ఈ 4 monthsలోనే ఇంత ఎర్లీగా లేవడం ఇదే ఫస్ట్ టైం. మామూలుగా అయితే 4-5కి లేచేదాన్ని కదా, కానీ ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి అసలు మార్నింగ్ సిక్నెస్కి లేవడానికి అవ్వడం లేదు మార్నింగ్స్.
అంత అనీజీగా ఉంటుంది. ఇంక ఇవాళ తప్పదు, 7 కల్లా బయలుదేరాలంటే ఇంకా త్వరగా లేచి బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరాలి. ఇప్పుడైతే ఇడ్లీ చట్నీ చేద్దాం అనుకుంటున్నా. చట్నీ కూడా రెగ్యులర్గా చేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా, సో అది ఎలా చేస్తాను అనేసి షేర్ చేస్తాను. ముందుగా అయితే నేను మార్నింగ్ లేవగానే మామూలుగా అయితే బాగా హాట్ వాటర్ తాగి డీటాక్స్ డ్రింక్ తాగాక నేను డ్రై ఫ్రూట్స్ తింటా. బట్ ప్రెగ్నెన్సీలో ఏమంటే మనకు నాసియా ఎక్కువ ఉంటుంది కదా, లేవగానే బ్రష్ చేసినా కూడా వామిట్ సెన్సేషన్ అవుతూ ఉంటుంది. సో కొంచెం నీళ్ళు తాగి కొంచెం బ్రష్ చేసుకున్న తర్వాత వెంటనే డ్రై ఫ్రూట్స్ తింటా. సో కొద్దిగా ఏమైనా తినడం వల్ల మనకు నాసియా సెన్సేషన్ అనేది తగ్గుతుంది, మార్నింగ్ సిక్నెస్ కూడా కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ తిని ఆ తర్వాత నేను హనీ లెమన్ వాటర్ తీసుకుంటాను. ఇది రెగ్యులర్గా నేను ఫాలో అయ్యేది. ఇంకా ధన్వి ప్రెగ్నెన్సీ టైంలో అయితే నేను బెడ్ దగ్గరే పెట్టుకునేదాన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సోక్ చేసిండేవి. మిడ్ నైట్ ఆకలేసిన తినడానికి, లేదా నిద్రలేగానే కూడా కళ్ళు తిరిగినట్టు అనిపించేది. సో అప్పుడు తినేదాన్ని. ఇప్పుడు ఒకవేళ నేను అక్కడ పెట్టుకున్నా కూడా మా ధన్వి నా కోసమేనా అమ్మ నేను తినేస్తా అంటుంది. సో తన నుంచి కాపాడుకోలేక నేను ఇక్కడే పెట్టేస్తున్నాను. ఈ చట్నీ చేయడానికి అరౌండ్ ఒక 1 to 2 టీ స్పూన్ అంతా పచ్చిశనగపప్పు, సేమ్ అదే క్వాంటిటీలో మినప్పప్పు, అలాగే ఒక 1/4 కప్ అంతా పల్లీలు, ఒక 1 టీ స్పూన్ అంతా జీలకర్ర. ఇవన్నీ కూడా ఫస్ట్ కొద్దిగా వేయించుకోవాలి. ఇవన్నీ కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద టొమాటో వేసుకోవాలి. చిన్నవైతే 2 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కారానికి సరిపడా ఒక 8 నుంచి 10 ఎండుమిరపకాయలు, కొద్దిగా చింతపండు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి ఈ టొమాటోలని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇంకా ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ వేడికి కొత్తిమీర బాగా మగ్గిపోతుంది త్వరగా. ఇంతే, ఇది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మనం ఇంకా గ్రైండ్ చేసేసుకోవడమే. కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇది నార్మల్ చేసుకునే పల్లీల చట్నీ కన్నా కూడా కొంచెం పుల్లగా కారంగా బాగుంటుంది. ఇవన్నీ వేయించి చేస్తాం కదా. ఇంకా ఇది చల్లగా అయ్యేలోగా ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ధన్వి మా ఆయన పడుకొని ఉన్నారు, లేపాలి. లేస్తుంది. ఇలాంటి టైంలో ఏదన్నా స్పెషల్ అకేషన్ అని గుర్తు చేయగానే లేచేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఇది కూడా చల్లగా అయిపోయింది. ఫస్ట్ ధన్వికి కొంచెం కారం లేకుండా గ్రైండ్ చేసేసి ఆ తర్వాత సేమ్ దాంట్లోనే మాకు కూడా గ్రైండ్ చేసేస్తాను. ఇది ధన్వికి కొంచెం కారం తక్కువగా గ్రైండ్ చేసా. తనకు ఖచ్చితంగా చట్నీ ఉండాల్సిందే, దోశకు కానీ ఇడ్లీకి కానీ. ఇంకా ఇది మాకు సపరేట్గా గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, అలాగే జస్ట్ కొంచెమే ఒక 1 టీ స్పూన్ అంతా పచ్చి కొబ్బరిని కూడా వేసి ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇంతే, చట్నీ అయితే రెడీ. ఫైనల్గా కొద్దిగా ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసేసి తాలింపు పెట్టేసుకోవడమే. నేను ఇడ్లీకి కాబట్టి కొంచెం వాటర్ వేసి ఇలా పల్చగా గ్రైండ్ చేసుకున్నా. ఒకవేళ దోశకి పొంగనాలకి కావాలంటే ఇంకొంచెం వాటర్ తక్కువ వేసి గ్రైండ్ చేయొచ్చు. అదే రైస్కి కావాలంటే మనం పచ్చడిలాగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఫైనల్గా కొన్ని ఆనియన్స్ వేసుకుంటే రైస్ కూడా సూపర్గా ఉంటుంది. ఇంతే, చేయడం చాలా సింపుల్, టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చట్నీ ట్రై చేయండి, బాగుంటుంది ఇడ్లీకి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. నేను కూడా వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యేసి వస్తా. ఇంకా ధన్విని మా ఆయన్ని లేపాలి. కన్నులు, బుజ్జి కన్నులు, బుజ్జుడా. నాన్న ఇవాళ మీ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ ఉంది నాన్న, వెళ్దామా స్కూల్కి? వెళ్దామా? రెడీ అవుతావా? లేచి లాలు పోసుకుంటావా? చూడు, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. బుజ్జడా, బొట్టు బల పెట్టుకున్నావు నాన్న, లేస్తావా ఇంకా? గుడ్ మార్నింగ్. నిద్ర వస్తుందా? లేదు,
రెడీ అవుదామా? అయిపోయి అప్పని లేపిచ్చే వెళ్దాం, రెడీ అవుదాం. ఇలా ఏమైనా అకేషన్స్ ఉన్నాయంటే లేవగానే లేచేస్తుంది. ఎంత నిద్ర ఉన్నా కూడా. మామూలుగా అయితే మినిమం 8 to 10 hours నిద్ర లేకపోతే స్కూల్కి కూడా పోనంటుంది, అలా పడుకొనేస్తుంది. ఇంకా మా ఆయన లేచి తనకు స్నానం చేపించేసి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. ఈలోగా నేను కూడా రెడీ అయిపోయి ధన్విని రెడీ చేస్తున్నాను. ఇక నేను ధన్వి అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. నాకు ఇంతకుముందు 3 months వరకు అసలు ఆకలి అనేది లేదు, జీరో ఆకలి అని చెప్పొచ్చు. 4th month పడినప్పటి నుంచి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎంత ఆకలి పెరిగిందంటే విపరీతంగా. అలాగని ఒకేసారి ఎక్కువ తినలేము ఈ టైంలో కదా. మామూలుగా 3-4 ఇడ్లీలు తినేవాళ్ళము, 2 ఇడ్లీలకి ఫుల్ అయినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ ఏంటంటే ఒక 15 minutes లేదా హాఫ్ అన్ అవర్కి మళ్ళీ ఆకలి వేస్తుంది, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలాగే అయిపోయింది రోజు మొత్తంలోకి. హాఫ్ అన్ అవర్కి 1 hourకి లైట్గా ఏదైనా ఫ్రూట్స్ కానీ స్నాక్స్, వేరే స్నాక్స్ మీల్స్ని ఇలా డివైడ్ చేసుకుంటూ తీసుకుంటూ ఉన్నా. ఇవాళ ఇంత అర్లీగా తింటున్నానా. ఆడిటోరియంలో కూడా స్నాక్స్ ఏవి అలో లేదన్నారు, వాళ్ళే స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాము అన్నారు. చూడాలి మరి ఎలా మేనేజ్ చేస్తారో ఏంటో. మా ధన్వికి ఇడ్లీ చట్నీ అంటే చాలా ఇష్టం. తనకంటే ఓట్స్, ఇవి స్మూతీస్ ఇవన్నీ బాగా ఇష్టము. సో అందుకనేసే నేను ఇడ్లీ అయితే ఈజీగా డైజెస్ట్ అవుతుంది, చేయడం కూడా సింపుల్, ఎక్కువ వర్క్ ఉండదు కదా అని. మేము 7:30 కల్లా రావాలనుకున్నామా, 8 అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. అండ్ మా ధన్వి మార్నింగ్ అర్లీగా లేవడం వలన ఏమో తెలియదు కానీ కొంచెం క్రాంకీగా, ఇంటి దగ్గర బాగానే ఉంది, బయటికి రాగానే చలి కూడా విపరీతంగా ఉంది. చలి అయితే అసలు ఇంకా తనకి డ్రెస్ అంతా ఆల్మోస్ట్ ఓపెన్ డ్రెస్ లాగా ఉంది కదా, చలిగా ఏమో తెలియదు కానీ కొంచెం క్రాంకీ అయిపోయింది. రెడీ చేస్తుంటే కూడా అంత సపోర్ట్ చేయలే. ఫస్ట్ 10-15 minutes కొంచెం సతాయించింది, ఆ తర్వాత కొంచెం కంఫర్టబుల్ అయ్యాక కామ్ అయింది. మేము చాలా భయపడిపోయామంటే తను ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదే, ఫస్ట్ టైం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, తను వద్దు ఉంటుంది. తనకి ఇలా రెడీ అవ్వడం ఇవన్నీ చాలా ఇష్టం. ఇంట్లో కూడా బాగా రెడీ అవ్వాలి అలా చేసుకుంటూ ఉంటుంది తనే డిఫరెంట్గా ఏదో ఒకటి. బట్ ఎందుకు ఇవాళ ఇలా చేస్తుందా అని ఆలోచించాం. ఏం చేస్తుందేమో, ర్యాంప్ వాక్ ఉంది, తను సెలబ్రేషన్లో ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం కానీ జస్ట్ ఒక 10-15 minutes అలా బిహేవ్ చేసింది అంతే. తర్వాత సెట్ అయిపోయింది. మేము ఈ కాస్ట్యూమ్ని ఇంట్లోనే అంతా డిజైన్ చేసి చేద్దాం అనుకున్నాం కానీ ఆన్లైన్లో కూడా మాకు ఎగ్జాక్ట్ మెటీరియల్స్ దొరకలేదు. ఇంకా లోకల్ షాప్స్లో మా ఆయన ఎంతగా వెతికారంటే ఏవి సరిగ్గా దొరకడం లేదు. ఆన్లైన్లో ఏమంటే మెటీరియల్ ఎలా ఉంటుందో ఏమో, పిల్లలు కంఫర్టబుల్గా ఉండాలి కదా చాలాసేపు. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 8-8:30కి వేస్తే మధ్యాహ్నం 12 వరకు ఉండాలి. సో కంఫర్టబుల్గా ఉంటేనే వాళ్ళకు కూడా బాగుంటుంది అన్నట్టుగా మెటీరియల్ వెతికాం, దొరకలేదు. ఇంకా మేకప్ ఆర్టిస్ట్ అలాగే ఫోటోగ్రాఫర్ వీళ్ళకైతే కొంచెం ఐడియా ఉంటుంది కదా ఇది అనేసి వాళ్ళని కూడా అడిగాము. బట్ వాళ్ళు మాకు ఈ కాన్సెప్టే సరిగ్గా తెలీదు అన్నారు. ఇంకా బొకే షాప్స్లో కూడా చాలా వెతికితే ఫైనల్గా ఇతను నాకు ఇది ఐడియా ఉంది, ఆల్రెడీ ఇంతకుముందు ఇలాంటివి నేను చేశాను కొంతమంది పిల్లలకి అనేసి, నేను క్విక్గా చేసి రెడీ చేస్తాను అన్నారు. సో ఆ కాన్ఫిడెన్స్ తోటే మేము ఇక్కడైతే రెడీ చేపిస్తున్నాం తన్ని. కానీ మాకు ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత అనిపించింది ఇక్కడికి పిలుచుకొచ్చి రెడీ చేయించడమే మంచి పని అయింది. ఒకవేళ మేము ఇంట్లో చేయాలనుకున్న ఎంత లేదన్నా 2 to 2.5 hours ఇంకా ఎక్కువ కూడా అయ్యిండొచ్చు. అంత ప్రొఫెషనల్గా అంత పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే వచ్చిండేది కాదనిపించింది. ఎందుకంటే వాళ్ళకి ఇది ప్రాక్టీస్ ప్లస్ చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫాస్ట్గా చేసేస్తున్నారు. ఇంకొకటి పిల్లల కంఫర్ట్ని కూడా చూసుకొని ఫస్ట్ ఒక లేయర్ ఆఫ్ సాఫ్ట్ మస్లిన్ క్లాత్ అంతా కూడా ర్యాప్ చేసేసి దానిపైన మళ్ళీ ఇంకొక కోటింగ్లా ఇంకొక లేయర్ వేసి, సో బేబీకి ఎక్కడ ఏది హర్ట్ అవ్వకూడదు, ప్లస్ కూర్చోనేకి ఇదంతా కూడా కంఫర్టబుల్గా ఉండేలాగా లెంత్ కట్ చేసి ఇలా పర్ఫెక్ట్గా చేశారు. ఇంకొకటి పిల్లలు ఎగురుతారు కదా, పడిపోకుండా ఉండడం కోసము ఆ టేప్స్ వేయడం కానీ సెక్యూర్గా. సో ఇవన్నీ మేమైతే అంత కొంచెం కష్టం అనిపించిండేది. సో వాళ్ళు ప్రొఫెషనల్గా బాగా రెడీ చేశారు ధన్వీని అయితే. మాకు ఫుల్ తను అసలు అలా చూడగానే రియల్ బొకే లాగే అనిపించింది, క్యూట్గా. ఇంకా ఆడిటోరియంకి అయితే వచ్చాము. వచ్చే దారిలోనే ఫుల్ సెట్ అయిపోయింది. ఇంక ఇక్కడికి రాగానే తన జోష్ అస్సలు కంట్రోల్ చేయలేకపోయాము. ఎలా అంటే అట్లీస్ట్ ఆ డ్రెస్ కన్నా రెస్పెక్ట్ ఇచ్చి కొంచెం కుదురుగా ఉంటుందేమో అనుకున్నాం కానీ యాజ్ యూజువల్ ఎగురుతూనే ఉంది. ఆ పూలు ఎక్కడ రాలిపోతాయో అనే టెన్షన్ ఎక్కువైంది మాకు. అట్లీస్ట్ ఆ ర్యాంప్ వాక్ వరకన్నా ఉంటాయో లేదో అనేసి. తను యాక్చువల్గా ఈ స్కూల్ జాయిన్ అయ్యి కరెక్ట్ 1 month అవుతుంది, కొత్త స్కూల్ ఇది. బట్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే కనిపించిన ప్రతి ఒక్కరిని పలకరించేస్తోంది. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో అంతే కదా. అంటే మన పిల్లలు త్వరగా అందరితో కలిసిపోతున్నారంటే అదొక హ్యాపీ ఫీలింగ్. అండ్ ఇక్కడ రాగానే పేరెంట్స్కి కొంచెం ఇలా యాక్టివిటీ లాగా పెట్టారనమాట. పిల్లలు ఐస్ మాత్రమే పెట్టి కనుక్కోమనేసి, కొన్ని కింద పజిల్స్ ఇవన్నీ కూడా పిల్లల కోసమని ఎంటర్టైనింగ్గా చాలా బాగా కండక్ట్ చేశారు. అసలు
మేము ఎక్స్పెక్ట్ చేయలేదంటే చిల్డ్రన్స్ డే అంటే మామూలుగా ఏదో పిల్లలకి అలా స్కూల్లో చేసుకుంటారు, కానీ ఇలా పేరెంట్స్ని కూడా పిలిచి ఇంత బాగా ఒక మంచి సెలబ్రేషన్ అనేది అసలు మేము ఎప్పుడు చిన్నప్పుడు స్కూళ్ళల్లో అలా చేసుకునే తప్పితే ఇన్ని ఇయర్స్ తర్వాత ఇలా చూడడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి ఇవన్నీ ఎంత లైఫ్ టైం మెమరీస్ కదా, ఇవన్నీ పిల్లల్ని ఇలా క్యూట్గా రెడీ చేసి వాళ్ళతో పాటు మనం కూడా పార్టిసిపేట్ చేసి మనల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారంటే అసలు స్కూల్ మేనేజ్మెంట్కి, స్టాఫ్కి, ఆ టీచర్స్ అందరికీ ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోవు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మాకన్నా మా ధన్వి ఇంకా సూపర్గా ఎంజాయ్ చేసింది. మాకు ఇంకా సర్ప్రైజింగ్గా అనిపించింది. పిల్లలు పర్ఫార్మెన్స్ చేయడం ఓకే, బట్ టీచర్స్ అందరూ కూడా పర్ఫామ్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. Thank you for being such a sport. Please join. Please join us. What's your good name? Lokesh. Lokesh. You both are friends? Neighbors. All like that. You stay in Jaipur only. Okay. So next question is for you. Let me find a good one for you. Okay. What was that silly thing that you believed being a child? So there could be some things, right? There is a ghost, Gogaya will come. So such things. Which was that one thing which you believed when you were a kid? One silly thing. Marriage is so beautiful. Marriage is so beautiful. Dhanvi, our elegant purple star added a royal charm to her anthem. Woo! Another round of applause, everybody. Here comes ICD country. ఆ చిన్న పిల్లలు 2, 3, 4, 5 ఇయర్స్ పిల్లలు ఒక్కొక్క కాన్సెప్ట్లో డిఫరెంట్ గెటప్స్లో ఎంత ముద్దుగా రెడీ అయ్యారంటే 2 కళ్ళు సరిపోలేదు నిజంగా పిల్లలందరినీ చూడడానికి. ధన్వి వాళ్ళ నర్సరీ ఒక సెషన్ వాళ్ళకి ఇలా ఫ్లవర్ బొకే డిఫరెంట్ కలర్స్ తోటి ఫ్లవర్ బొకే ర్యాంప్ వాక్ కండక్ట్ చేశారు. ఆ తర్వాత ఒక కన్నడ సాంగ్కి డ్యాన్స్ పర్ఫామ్ కూడా చేశారు. ఎంత ముద్దుగా క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో చూస్తుంటే అసలు నిజంగా చాలా అంటే మెమరీస్ ఇవన్నీ కూడా లైఫ్ టైంకి. ఈ జనరేషన్ పేరెంట్స్గా మనం చాలా లక్కీ. మన చిన్నప్పుడు అసలు ఇలాంటివన్నీ ఉన్నాయా? నాకు తెలిసి మా స్కూల్ అంతా ఇలాంటి ఈవెంట్స్ అంటే ఏదో అందరూ ఒక స్పీచ్ ఇస్తారు, చాక్లెట్స్ ఇస్తారు, అయిపోయే సెలబ్రేషన్ అంతే. ఇంకా మహా అయితే చిన్నగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, అది కూడా ఒక ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, ఆ తర్వాత మాత్రమే. కానీ ఇంత చిన్న ఏజ్ నుంచే పిల్లలకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. పిల్లల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అసలు ఎవరికి స్టేజ్ ఫియర్ అనేది కనిపించదు ఈ జనరేషన్ పిల్లల్ని చూసుకుంటే. మనం వాళ్ళకి ఇవ్వాల్సిందల్లా మన టైం అంతే. మనకు కొంచెం టైం పెట్టి వాళ్ళతో ఇవన్నిట్లో మనము పార్టిసిపేట్ చేయగలిగితే వాళ్ళకన్నా ఎక్కువ మనకి ఇవన్నీ మెమరీస్, వాళ్ళకి ఇవన్నీ ఎంత గుర్తుంటాయేమో కానీ మనకైతే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. Overloaded under dance. Thank you so much everybody for the performance. యాక్చువల్గా వీళ్ళ డ్యాన్స్ సాంగ్తో పాటు చూసింటే ఇంకా బాగుండేది, కానీ కన్నడ మూవీ ప్లస్ సాంగ్స్ ఏవి పెట్టినా కూడా కాపీరైట్ స్ట్రైక్ వచ్చేస్తుంది అనేసి నేను మ్యూట్ చేసేసాను. మేమైతే ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ చిన్న పిల్లలు డిఫరెంట్ స్టేట్స్, కల్చర్స్, ఫ్రూట్స్, యానిమల్స్, అలాగే ఫ్లవర్స్, ఇలా డిఫరెంట్ థీమ్స్ తోటి డ్రెస్అప్ అయ్యి వచ్చి అలా క్యూట్ పర్ఫార్మెన్సెస్ ఇస్తుంటే నిజంగా టైం అయిపోయింది కూడా తెలియలేదు. మేమేమో కానీ మా ధన్వి చాలా ఎంజాయ్ చేసింది. మార్నింగ్ 6 o'clock నుంచి ఈ ప్రోగ్రామ్ అంతా అయ్యేసరికి 2:30 అలా అయిపోయింది మేము ఇంటికి వెళ్ళేసరికి. అప్పటి వరకు లేచిన దగ్గర నుంచి అప్పటి వరకు అస్సలు కూర్చోలేదు, ఎగురుతూనే ఉంది. ఆడిటోరియంలో కూడా పై నుంచి కింద వరకు నడుస్తూనే ఉంది. కనిపించిన ప్రతి ఒక్కరితో మాట్లాడుకుంటూ వస్తుంది. అంతగా ఎంజాయ్ చేసాం. సో ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.